ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు ఉన్నారట. మొత్తం ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు ఉన్నారట. 543 మంది ఎంపీలు మొత్తం పార్లమెంట్లో ఉన్నవాళ్ళు. 543లో 504 మంది కోటీశ్వరులే. ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో మన తెలుగోళ్ళే 5,705 కోట్లతో టాప్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని. కొండా విశ్వేశ్వరరెడ్డికి 4,568 కోట్ల ఆస్తులు. దేశంలో సగానికి పైగా ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. అత్యధికంగా బీజేపీ నుంచి 94 మంది వెల్లడించిన ఏడీఆర్ సంస్థ. చూసిరా, 543 మందిలో పైసలు ఉన్నోడే పార్లమెంట్కి పోతున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగితేనే వాళ్ళకి టికెట్ వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టినోడే గెలుస్తున్నాడు. అసలు యాక్చువల్గా గెలవాల్సిందెవరు, పోటీ చేయాల్సిందెవరు? సామాన్య ప్రజలు కూడా పార్లమెంట్లో అడుగుపెట్టే పరిస్థితి వస్తేనే అది ప్రజాస్వామ్యము, అది భారత రాజ్యాంగం అమలవుతున్నట్టు, అది డెమోక్రసీ, అది ప్రజలు అమ్ముడుపోకుండా ఓట్లు వేస్తున్నట్టు, అది ప్రజాపాలన అవుతుంది, అది ప్రజానాయకుడు మనం గెలిపించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం అంతా కోటీశ్వరులకు ఓటేసి వ్యవస్థనంతా ఆ రకంగా మార్చేసిన తర్వాత మనం ఏం అభివృద్ధిని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇది ఆలోచించాలి. ఇయో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 543 మంది ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులే ఉన్నారు. వీరిలో ఏపీ తెలంగాణకు చెందిన ఎంపీలే టాప్ 1, టాప్ 2 ప్లేసుల్లో నిలిచారు. 5,705 కోట్లతో అగ్రస్థానంలో గుంటూరు ఎంపీ పెమ్మసాని, 4,568 కోట్లతో రెండో స్థానంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. తాజాగా గెలుపొందిన ఎంపీల క్రిమినల్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ విశ్లేషించిందట. 2009తో పోలిస్తే ప్రతి ఏటా కోటీశ్వరులైన ఎంపీల సంఖ్య పెరిగిందట. 2009లో 315 మంది ఉంటే 2014లో 443 మంది, 2019లో 475 మంది, ఇప్పుడు ఏకంగా 504కు చేరుకున్నది. అది వచ్చేసరికి 550 అవుతుంది. ఐదు 543 ఎంపీల్లో 251 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ తెలిపిందట. మొత్తం లోక్సభ ఎంపీల్లో 46% మందికి క్రిమినల్ హిస్టరీ ఉందట. అంటే సగానికి సగం హత్య కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారట. హత్య కేసులు, ఇంకో కేసులు. గత లోక్సభలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి సంఖ్య 233 అట. ఈసారి మరింత పెరిగింది. 2009లో 162 మంది ఉంటే 2014లో 185 మంది ఉంటే తాజాగా గెలిచిన ఎంపీల్లో 27 మంది పైన ఐపీసీ 307 కేసు ఉన్నదట. 4 ఎంపీల మీద హత్య కేసు, 27 మంది పైన హత్యాయత్నం కేసులు ఉన్నాయట. 15 మంది ఎంపీలు మహిళలపైన దాడులకు పాల్పడ్డారట. వీరిలో 2 పైన అత్యాచారం కేసులు ఉన్నాయట. 4 మీద కిడ్నాప్ కేసు ఉందట. 43 మంది మీద విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయట. ఇక పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీ నుంచి 94 మంది, కాంగ్రెస్ నుంచి 49 మంది, ఎస్పీ నుంచి 12 మంది, టీఎంసీ నుంచి 13 మంది, డిఎంకే నుంచి 13 మంది, టీడీపీ నుంచి 8 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. సీరియస్ క్రిమినల్ కేసుల విషయానికి వస్తే బీజేపీ నుంచి 60 మంది పైన, కాంగ్రెస్ నుంచి 32 మంది పైన, ఎస్పీ నుంచి 17 మంది పైన, టీఎంసీ నుంచి 7 పైన, డిఎంకే నుంచి 6 పైన, టీడీపీ నుంచి 5 పైన అభియోగాలు ఉన్నాయి. హత్యాయత్నం కేసులున్న 27 మంది జాబితాలో మల్కాజ్గిరి నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారట. అలాగే ఈటల పైన దాదాపు 45 కేసులు ఉన్నాయట. ఇందులో సీరియస్ కేసులు 15 ఉన్నాయట. సో ఇట్లా కేసులున్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసా? ఇప్పుడు ఆయన జైలుకు పోతే ఆయన పెద్ద లీడర్, జైలుకు పోతే ఆయన జైలు నుంచే గెలిచి వస్తున్నాడు. అట్లనే ఉన్నది వ్యవహారం. సరే, అన్న తప్పుడు కేసులు పెట్టి బుక్ చేస్తే అది వేరే విషయము. కానీ అసలు తప్పుడు కేసులు లేకపోయి మంచి కేసులుండి జైలుకు పోయిన వాళ్ళ మీద కూడా సింపతి వస్తున్నది.